నాన్నా నాన్నా రే ఏంటి ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అంటావు? అమ్మ ఎప్పుడు వస్తుంది? నాకేం తెలీదు. అమ్మా వచ్చేసాను. అమ్మా అరే చూసి నా బంగారం చూడు, నేను నీకోసం ఏం తెచ్చాను. మేడం నీకోసమే ఇచ్చారు. అమ్మా నేను తినొచ్చు కదా? ఆ మేడం ఉన్నారు, చాలా మంచివాళ్ళు. అంత మాత్రమే కాదు, చాలా మంచితనం ఉంది ఆయన దగ్గర. చూడండి నాకెంత మంచి చీర ఇచ్చారో. అరే ఈ శారీ మేడం కట్టి నేను చూశాను. మేడమే నాకు ఇచ్చారు. ఎలా ఉంది? వేసుకుంటే చూడండి, నేను కూడా మేడం లాగా ఉంటాను. నువ్వు ఒక పంచి, నువ్వు వెళ్ళి ఈ చీరని కట్టుకుండ్రా. అమ్మయ్యా నాకెంత టైర్డ్గా ఉందో తెలుసా? అందరింట్లో పనిచేసి వచ్చాను. నేను తర్వాత వెళ్ళి వేసుకుంటా. కట్టుకుంటావే. ఇప్పుడు వెళ్ళి కట్టుకుని రమ్మన్నానా? నీకు చెప్పేది అర్థమైందిగా. త్వరగా వెళ్ళు వెళ్ళు. అరే వెళ్ళమంటున్నానా? రాజు భోంచేసావుగా, పడుకో త్వరగా. చూడు నేను మేడం ఇంటికి వెళ్ళాలి. గోల చేయకుండా పడుకో. చెప్పాను కదా, కళ్ళు మూయి. ఇప్పుడు ఎందుకని నువ్వు మేడం ఇంటికి వెళ్ళాలి? మేడం వాళ్ళ ఆయన బయటికి వెళ్ళారంట. ధ్రువ్ కూడా ఒంట్లో బాలేదు. అందుకని మేడంకి తోడుగా నన్ను ఉండమన్నారు. హా. హే ఇగో చూడు రాజు, నువ్వు లేకుండా పడుకోలేడు. నువ్వు ఇక్కడుండి చూసుకో. నేను వెళ్ళి మేడంకి తోడుగా ఉంటా. ఏ మీరెందుకు అక్కడ రావాలి? అదే నేను చెప్పేది విను. ధ్రువుకి ఒంట్లో బాలేదన్నావు, అది కూడా రాత్రి పడుకునే ఉన్నాడు. మీ ఇద్దరు అమ్మాయిలు అతన్ని ఎలా చూసుకుంటారు? అందుకే నేనేమంటున్నా అంటే, నేను అక్కడికెళ్ళి అన్నీ చూసేసుకుంటాను. ఒకవేళ మేడంకి ఏమైనా అవసరపడితే నేను తిరిగొచ్చి నిన్ను తీసుకెళ్తాను. సరేలే అయితే మీరు వెళ్ళిరండి. జెమినియా వచ్చేసాడనుకుంటా. మీరా? జమునియా రాలేదా? అది తనెక్కడా? అదేంటంటే మేడం, నా కొడుకు తను లేకుండా పడుకోడు. అందుకే తను నన్ను ఇక్కడికి పంపించింది. వాడెప్పుడు లేటుగా పడుకుంటాడు. ధ్రువుకి వేరే ఒంట్లో బాలేదంట కదా. నేను వస్తే సరిగ్గా ఉంటుంది అనుకున్నాను. లేదు లేదు లేదు, అలా అంతా ఏం లేదు. మీరొక పని చేయండి, రాజు పడుకున్న తర్వాత తనని ఇక్కడికి పంపించండి. లేదు మేడం, తనే నన్ను ఇక్కడికి పంపించింది. నేను కనుక ఇప్పుడు ఇంటికెళ్తే తను నాతో గొడవ పడుతుంది. మీరు దేనికి కంగారు పడకండి మేడం. నేను ఈ హాల్లో ఎక్కడో మూలం పడుకుంటా. అలాగే తను ఇక్కడ రాగానే నేను తిరిగి వెళ్ళిపోతా. సరే, మీరొక పని చేయండి, హాల్లోనే వెయిట్ చేయండి. జమున వచ్చిన తర్వాత నాకొచ్చి చెప్పండి. సరే మేడం. సరే.
నువ్వెలా ఎక్కడికొచ్చావు? నా బట్టలతో ఏం చేస్తున్నావు? ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లో నువ్వు ఇలాంతా చేస్తావు? మేడం మీకు ఒక చెప్పనా, నాకు అబద్ధం చెప్తాను రాదు. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు సంబంధించిన వస్తువులు కూడా చాలానే ఇష్టం. అంతగానో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. అది నేను ముట్టుకోలేను మేడం. అందువల్లే మీకు సంబంధించిన వస్తువులన్నిటిని నేను ముట్టుకుంటున్నాను మేడం. బయటికెళ్ళు, ఇప్పుడే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. మేడం మేడం ఈ విధంగా చేయకండి. నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నా. నా ప్రేమని అంగీకరించండి. నువ్వు చెప్తే వినవు కదా, ఉండు, ఇప్పుడే మా హస్బెండ్ని రమ్మని చెప్తాను. నా చెయ్యొద్దులు. మేడం రోజు మేడం మేడం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను చెప్పేది కాస్త వినండి. చెయ్యొద్దులు. ఏదో సచ్చినోడా. మేడం ఇగో చూడండి, నేను గాఢంగా ప్రేమిస్తున్నా మిమ్మల్ని. వద్దు, దయచేసి నన్ను వదిలేయ్, అర్థం చేసుకోండి. వదలు. నన్ను వదలమంటున్నారు కదా, వదలు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ముందుకెళ్ళి బయటికి వెళ్ళు. ఇక మీదట నువ్వు ఇంట్లోకి రాకూడదు. నేనెంత ప్రేమగా మాట్లాడుతున్నా అది నువ్వు అర్థం చేసుకోవానే? వద్దు, వదిలేయ్. ఎవరైనా కాపాడండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానే. కాపాడండి. ఎవరైనా నన్ను నేను చెప్పేది వినిపించుకోండి మేడం. కాస్త అరవకుండా సైలెంట్ గా ఉండండి. సౌండ్ బయటికి రాకూడదు. సైలెంట్ గా ఉండాలి. నా ప్రేమని కాస్త మీరు అర్థం చేసుకోండి. కాస్త సైలెంట్ గా ఉండండి. అర్థం చేసుకోండి.